హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'రా ఒపీనియన్'. ఇప్పుడే 'దృశ్యం 3' మూవీ చూసొచ్చా భయ్యా. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే 'దృశ్యం 1' అండ్ 'దృశ్యం 2' రేంజ్ ఇంపాక్ట్ ఎక్స్‌పెక్ట్ చేసే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ మూవీ కంప్లీట్ బ్యాడ్ అయితే గాదు. బేసిక్‌గా 'దృశ్యం' ఫ్యాన్స్ ఏదంటే మనందరికీ ఒక స్పెషల్ కనెక్ట్ ఉంది. 'దృశ్యం 1'లో ఆ మర్డర్ మిస్టరీ అండ్ జార్జ్ మైండ్ గేమ్ అప్పట్లో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మరి 'దృశ్యం 2' అయితే హానెస్ట్‌లీ వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్స్ అని చెప్పొచ్చు. ఆ క్లైమాక్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి. కానీ 'దృశ్యం 3'కి వచ్చాక అదే ఇంపాక్ట్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు కానీ, ఆ థ్రిల్లింగ్ ఫీల్ మాత్రం కొద్దిగా వర్కౌట్ కాలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే, ఈసారి కాన్ఫ్లిక్ట్ కొంచెం వీక్‌గా అనిపించింది. 'దృశ్యం 2'లో ఉండే ఆ స్ట్రాంగ్ టెన్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంటెన్సిటీ ఇందులో మిస్ అయ్యాయి. ఆడియన్స్ ఆల్రెడీ 'జార్జ్' స్టైల్‌కి అలవాటయిపోవడం వల్ల కొన్ని ట్విస్ట్ కూడా ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన తెలుగు ఆడియన్స్‌కి 'దృశ్యం' అంటే ఆటోమేటిక్‌గా 'వెంకటేష్' గారు గుర్తొస్తారు. కానీ ఈసారి డైరెక్ట్‌గా 'మోహన్ లాల్' వెర్షన్‌ని రిలీజ్ చేయడం వల్ల స్టార్టింగ్‌లో కొంచెం డిస్కనెక్ట్ అనిపించింది. మెయిన్‌గా మలయాళం మూవీస్‌కి ఉండే స్లో నరేషన్ స్టైల్ కూడా థియేటర్‌లో కొంచెం ఇష్యూ అనిపించింది. ఓటీటీలో చూస్తే ఈ నరేషన్ బెటర్‌గా వర్కౌట్ అవ్వచ్చు అనిపించింది. కమింగ్ టు మూవీ ఫస్ట్ హాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ సెటప్ ఓకేగా ఉంటుంది. ప్రీవియస్ పార్ట్స్‌లో చూసిన పోలీస్ క్యారెక్టర్ మళ్ళీ వస్తారు. మెయిన్‌గా ఫస్ట్ పార్ట్‌లో ఉండే కానిస్టేబుల్ క్యారెక్టర్‌ని ఈసారి ఆల్మోస్ట్ మెయిన్ విలన్‌గా చూపించారు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం దృశ్యం స్టాండర్డ్ రీచ్ అవ్వలేదు. సేమ్ మర్డర్ కేస్‌ని మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేయడం వల్ల ఫ్రెష్‌నెస్ కూడా కొంచెం తగ్గిందని అనిపించింది. కానీ 'జీతూ జోసెఫ్' రైటింగ్ స్టైల్ వల్ల మూవీ కంప్లీట్ బోరింగ్ అయితే కాదు. అక్కడక్కడ క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. మెయిన్‌గా లాస్ట్ 25 మినిట్స్ మాత్రం మూవీ పికప్ అవుతుంది. క్లైమాక్స్ పోర్షన్‌లో జార్జ్ కుట్టి నెక్స్ట్ ఏం చేస్తాడో అనే క్యూరియాసిటీ కొంచెం వర్కౌట్ అయింది. ఫ్యాన్స్‌కి కొన్ని కాల్ బ్యాక్స్ మాత్రం డెఫినైట్‌లీ వర్కౌట్ అవుతాయి. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే 'మోహన్ లాల్' గారు యాస్ యూజువల్‌గా చాలా చేశారు. ఈసారి జార్జ్ క్యారెక్టర్‌లో ప్రెషర్ అండ్ ఫియర్‌ని బాగా చూపించారు. మీనా గారు అండ్ ఫ్యామిలీ సీన్స్ కూడా నేచురల్‌గా ఉన్నాయి. మెయిన్‌గా సర్ప్రైజ్ ఏంటంటే తెలుగు డబ్బింగ్. తెలుగు డబ్బింగ్ నేచురల్‌గా అండ్ చాలా బాగుంది. చాలా డీసెంట్‌గా ఉంది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే 'దృశ్యం 3' స్టాండ్ అలోన్‌గా చూస్తే ఓకే థ్రిల్లర్. కానీ 'దృశ్యం 3' ఫ్యాన్‌టేజ్ స్టాండర్డ్స్‌తో కంపేర్ చేస్తే ఇంపాక్ట్ తగ్గింది. థియేటర్‌కి వెళ్ళాల్సిన మస్ట్ వాచ్ మూవీ అయితే కాదు. ఓటీటీలో చూస్తే బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు అని నాకు పర్సనల్‌గా అనిపించింది. కానీ ఫ్యాన్స్ అండ్ లాస్ట్ 25 మినిట్స్ కోసం మూవీ ఒకసారి చూడొచ్చు. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బై.